అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చాలామందికి చాలా మైల్డ్ ఫ్లేవర్స్తో హడావిడి లేకుండా అలాంటి డిషెస్ అని చాలా ఇష్టంగా తింటారు. సో అలాంటి ఒక డిష్ ఇవాళ నేను చూపించబోతున్నాను. ఇది మటర్ పులావ్. దీని ఫ్లేవర్స్ చాలా సటిల్గా, చాలా మైల్డ్గా ఉంటుంది, బట్ చాలా రుచిగా ఉంటుంది. సో రండి, ఈ సింపుల్ మటర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. మటర్ పులావ్ చేయడం కోసం నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో సరిపడా నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి పేస్ట్ చేయడం కోసం ఒక మిక్సర్ జార్లో 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వీటిని బరక్కా అయ్యేట్టు రుబ్బుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మటర్ పులావ్ చేయడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్లో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల నూనె కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. నెక్స్ట్ ఇందులో పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసి చీల్చిన 2 పచ్చిమిరపకాయలని కూడా వేయాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో నేను ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 200 గ్రాములు పచ్చి బఠానీలని వేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ అంతా కలపాలి. ఈ రెసిపీ కోసం ఫ్రెష్గా ఉన్న పచ్చి బఠానీలని వాడితేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు అవి దొరకకపోతే వాటికి బదులు మీరు ఫ్రోజన్ పీస్ని కూడా వాడుకోవచ్చు. వీటన్నిటిని సుమారుగా 5 నిమిషాలు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. బియ్యాన్ని బఠానీలతో కలిపి చాలా జెంటిల్గా మిక్స్ చేసేయాలి. బియ్యం వేసిన 2 నిమిషాల తర్వాత 1.5 కప్ అంతా డైల్యూట్ చేసిన కొబ్బరి పాలని ఇందులో వేస్తున్నాను. మీరు కావాలంటే దీనికి బదులు మామూలు నీళ్లు వాడుకోవచ్చు, కానీ కొబ్బరి పాలు వల్ల పులావ్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చివరగా కొన్ని పుదీనా ఆకుల్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఇది లేకపోయినా పర్లేదు, కొద్దిగా మైల్డ్ ఫ్లేవర్ యాడ్ చేస్తుందని నేను వేస్తున్నాను. కుక్కర్కి మూత పెట్టి బయటికి ఆవిరి రావడం స్టార్ట్ అయిన తర్వాత వెయిట్ పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్కర్కి 1 విసిల్ వచ్చేంత వరకు పులావ్ని ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే మటర్ పులావ్ అద్భుతంగా తయారై కనిపిస్తుంది. సో దీన్ని మీరు మీకు నచ్చిన గ్రేవీతో లేదా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ మటర్ పులావ్ని మీరు రైతాతో కానీ సాలన్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. అవి ఏం లేకపోతే కూడా ఇది ఉట్టిగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా నెక్స్ట్ టైం ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.